ఈ బెత్సయిదా అనేటటువంటి ఊరికి యేసుక్రీస్తు వారు శిష్యులు వచ్చారు. ఆ ఊరు లోపలికి రాగానే ఆ ఊరు లోపల ఒక గుడ్డివాన్ని కొంతమంది ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. 22వ వచనంలో, అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాన్ని తోడుకొని వచ్చారు. వాన్ని ముట్టవలనని ఆయన్ని వేడుకున్నారు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడుగా. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయిగా, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. కుంటివారు లెగుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అందుకని యేసయ్య ఆ ఊరు లోపలికి రాగానే ఆ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది, మరి ఎప్పటి నుంచి ఉన్నాడో ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఆ గుడ్డివాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, ఈయన్ని ముట్టి స్వస్థపరచయ్యా, పాపం చాలా కాలం నుంచి గుడ్డితనంతో బాధపడుతున్నాడు అని యేసయ్య దగ్గరికి ఆయన్ని తీసుకొని వచ్చారు. ఆ గుడ్డివాడిని సహజంగా అలా తీసుకొచ్చినటువంటి చాలామందిని కూడా యేసయ్య స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ గుడ్డివాన్ని యేసయ్య దగ్గరికి తీసుకురాగానే యేసయ్య ఆ గుడ్డివాన్ని చేతులు పట్టుకొని ఊరి బయటకు తీసుకెళ్ళాడంట. అది మనకు కనపడుతుంది 23లో. ఆయన ఆ గుడ్డివాన్ని చెయ్యి పట్టుకొని ఊరి వెలపలికి తోడుకొని పోయి, ఊరిలోకి వచ్చేసాడు ఆల్రెడీ. గుడ్డివాడు ఊరిలో ఉన్నాడు. తీసుకొచ్చి యేసయ్య ముందు నిలబెట్టారు. యేసయ్య ఆయన్ని ముట్టయ్యా అన్నారు. యేసయ్య ఆయన్ని ముట్టకుండా, ఆయన కళ్ళ మీద చెయ్యి పెట్టకుండా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? బెత్సయిదా ఊరి బయటకు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అతని కన్నులు ముట్టి స్వస్థపరిచాడు. ముందు కన్నులు ముట్టి తీయగానే, అయ్యా కనపడుతుందా అంటే, అటు చూసి అయ్యా చెట్టుల్లాగా కనపడుతున్నారు మనుషులు అన్నాడు. మరలా ముట్టాడు రెండోసారి. ఈసారి చూడంటే, ఈసారి చూడగానే అందరు కనపడుతున్నారు. అయ్యా నాకు తేటగా కనపడుతుంది, తేరు చూసి నాకు బాగా కనపడుతుంది అన్నాడు. వెరీ గుడ్, ఓ పని చేయి, ఊర్లోకి వెళ్లకుండా నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి సంఘటన. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ని మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అలాగే అర్థమవుద్ది. కొంచెం లోతుగా వెళ్తే, కాస్త పరిశీలనగా చదివితే కొన్ని ఆత్మీయ విషయాలు మనకి దోహదపడతాయి. మనకు ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటాం. మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఇక్కడ ఒక్క దగ్గరే మనం చూస్తుంటే, ఇక్కడ ఒక్క దగ్గరే మనకేం కనపడుతుందంటే, ఈ గుడ్డివాన్ని ఊరి బయటకు తీసుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎందుకు తీసుకెళ్ళాడు? ఇది మనకు వచ్చేటటువంటి ఒక సందేహం. రాయా బయటకు వెళ్ళరా, వెళ్దాందా అని చెప్పి వాడిని బయటకు తీసుకొని వచ్చి, ఊరి బయటకు తీసుకొని వచ్చి ఊరి బయట స్వస్థత ఇచ్చాడు. చెయ్యి పట్టుకొని అనే మాట చూస్తున్నాం చూడండి. 23వ వచనంలో, ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి. దేవునికి స్తోత్రం. చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఆయనకి కనపడదు, ఆ గుడ్డివాడికి కనపడదు. కనపడని బలహీనతలో ఉండాడు. నీకు కనపడదయ్యా, నేను నిన్ను నడిపిస్తాను అని చెయ్యి పట్టుకొని యేసయ్య నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి చెయ్యి పట్టుకొని నడిపిస్తారు సహజంగా అంటే? ఏదైనా బలహీనతలో ఉన్న వాళ్ళకి. అది పక్కన పెడితే, సహజంగా మనం చిన్నపిల్లల్ని ఎలా నడిపిస్తాం? చెయ్యి పట్టుకొని నడిపించమా చిన్నపిల్లల్ని? పెద్దోళ్ళని కూడా నడిపిస్తాం, వృద్ధులను కూడా నడిపిస్తామా? మా ఆశ్రమంలో ఒక ముసలావిడ ఉంది. నా దగ్గరికి వచ్చిద్ది. ఆ మెట్లు ఎక్కలేదు. ఆ మెట్లు ఎక్కటానికి ఒకళ్ళు పట్టుకోవాలి, ఆమెను తీసుకురావటానికి ఒకళ్ళు చెయ్యి పట్టుకొని తీసుకొని రావాలి. ఆఫీస్ రూమ్లో నాతో మాట్లాడి మరలా వెళ్ళేటప్పుడు మరలా ఎతుకుతుంటుంది, ఎవరన్నా దొరుకుతారా నన్ను తీసుకెళ్తానికని. ఎందుకమ్మా నీకు అంత బాధ? అక్కడ ఉంటే నేను ఏదో టైంలో వస్తాను కంటే, అలా కుదరదు, ఆమె నా దగ్గరికి రావాలి, ఆమెకి ఎవరో ఒకరి సహాయం కావాలి. ఆ సహాయం తీసుకొని వచ్చి నాతో మాట్లాడి మరలా వెళ్ళేటప్పుడు ఆమెకు ఒకళ్ళ సహాయం కావాలి. ఎందుకని ఈ బాధ ఆమెకి? ఎందుకు చెయ్యి పట్టుకునేది? ఎందుకు? ఎక్కడైనా పడిపోద్దేమోనని. ఎవరో ఒకళ్ళు చెయ్యి పట్టుకొని నడిపించాల. జాగ్రత్తగా వినండి. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, లేకపోతే చిన్న బిడ్డలు, ఇల్లు తొట్టిల్లి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ఏమండి, బలహీనంగా ఉంటారు కాబట్టి, బలహీనులు కాబట్టి వీళ్ళని ఎవరో ఒకళ్ళు పట్టుకొని నడిపించాల. దేవునికి స్తోత్రం. బలంగా ఉన్న వాళ్ళని ఎవరైనా చేయబట్టుకొని నడిపిస్తారా?
నడిపించాల్సినటువంటి అవసరం ఉందా? అవసరం ఉండదు కదా. బలంగా ఉన్నోడు నన్ను పట్టుకోయాక అత్త నడిపి అంటే ఏమిరా నాయన ఎద్దులాకుండవు నడువు అని అంటాం, అవునా కదా? యేసయ్య మనస్సు మనకేం కనపడుతుందంటే అక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే బలహీనులను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మనసు ఏందో తెలుసా? బలహీనులను ఎలా నడిపిస్తాడు? చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. మనం బలవంతులం కాదండి. ఆత్మీయంగా చూసుకుంటే ఏదో ఒక బలహీనత ఉంటుంది మనలో, ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక తొట్టిల్లే ఆ యొక్క బలహీనత మనలో ఉంటుంది. పడిపోయే అవ్వ ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పడిపోయే పరిస్థితి, ఏదో ఒక విషయంలో తొట్టిల్లిపోయే పరిస్థితి. అటువంటి సమయంలో యేసయ్య ఏమంటున్నాడంటే నేను నిన్ను వదిలిపెట్టన్నానా, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ చెయ్యి పట్టుకొని నేను సహాయం చేస్తా. నువ్వు చిన్నపిల్లోడివి, లేకపోతే వృద్ధుడివి, లేకపోతే యవ్వనస్తుడివి, ఏమన్నా కానీ నీలో బలహీనత ఉంది, నువ్వు బలహీనుడివి, నువ్వు బలాన్ని పొందుకోలేవు. సాతాను ఏదో ఒక రకంగా నిన్ను బలహీనపరచాలని చూస్తుంటాడు, సాతాను ఏదో ఒక విధంగా నిన్ను పడగొట్టాలని చూస్తుంటాడు. కానీ నేనున్నానమ్మా, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తా నేను. ఎంత గొప్ప మాట అండి. దేవునికి స్తోత్రం. ఎంత అండగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా నన్ను చెయ్యి పట్టుకొని ఒక ఊబిలో దిగిపోతున్నారు, లేకపోతే మీరు దాటలేని పరిస్థితుల్లో ఉన్నారు, నేను దాటిస్తా అని ఎవరన్నా వచ్చి మిమ్మల్ని దాటిచ్చారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మీకు ఎంత అండ, ఎంత ఆదరణ, ఎంత బలం. నన్ను దాటించే ఒకళ్ళు ఉంటారు, అవునా కదా చెప్పండి? సరే, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అది ఒక బలహీనత, ఒక కష్టంతో కూడిన బలహీనత కానివ్వండి, ఒక అనారోగ్యంతో కూడిన బలహీనత కానివ్వండి, లేకపోతే ఒక దురలవాట్లతో కూడినటువంటి బలహీనత కానివ్వండి, ఇంట్లో సమస్యలతో కూడిన బలహీనత కానివ్వండి, కుటుంబ సమస్యలతో కూడిన బలహీనత కానీ, అది ఏ బలహీనత అయినా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ చెప్పేటటువంటి మాట ఏంటంటే యేసయ్య మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు సహాయం చేసి నడిపిస్తాడు ఆయన. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, ఆయన ఎలా నడిపిస్తాడో మనల్ని. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒక్కసారి. 41:13. యెహోవానగు నేను భయపడముకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. దేన్ని పట్టుతున్నాడంట? కుడి చేతిని పట్టుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు అనేటటువంటి ఆయన ఉన్నాడు బైబిల్లో. యాకోబు భయపడుతున్నాడు. యాకోబు భయపడుతుంటే, యాకోబు భయపడబాకయ్యా, నీ కుడి చెయ్యి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను. స్తోత్రం చెప్పండి. అబ్బ మాటిని నాన్న మోసం చేశాడు, అన్నకు రావలసిన ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు, అలా వెళ్తూ ఉన్నాడు. అన్నేమో గొడ్డలు తీసుకొని చంపేస్తానని వస్తున్నాడు. అమ్మ వద్దు బాబా, నువ్వు వెళ్ళురా, నిన్ను చంపేస్తాడు, అన్నకి ఎదురెళ్ళబాక, నువ్వు వెళ్ళిపో త్వరగా, మా తమ్ముడి దగ్గరికి, మా అన్నదమ్ముడు ఉన్నాడు పలానా ప్రాంతంలో, అక్కడికి వెళ్ళమని పంపిస్తుంది. అక్కడికి వెళ్తూ ఉన్నాడు. చీకటి పడిపోయింది. ఎప్పట్లోలాగా అప్పుడు వాహనాలు లేవు, అలాగే కరెంటు లేదు. ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచన. ఒక ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఒక ఎడారిలో అప్పటి వరకు తల్లి చాటు బిడ్డ, తల్లి జో కొడితే పడుకొని నిద్రపోయేవాడు ఒక ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఎవ్వరూ లేరు, నా అనేవాళ్ళు లేరు. ఆడ ఏడుస్తున్నాడు. ఏం చేయాలి ప్రభు, ఏంటి నా పరిస్థితి అని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా యాకోబు, నీకు నేను తోడై ఉంటాను. ఆ పైన చదవండి ఒక్కసారి, 8వ వచనం దగ్గర నుంచి చదవండి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. బూది గంతముల నుండి నేను పట్టుకొని, అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను.
నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 13వ వచనం ఇప్పుడు చదవమ్మా. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకము, నీకు సహాయం చేసినని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. బలహీనుడు యాకోబు, బలహీనుడు. తల్లి మాట విని చేయకూడని పని చేశాడు. వెళ్ళిపోయి అక్కడ ఎడారిలో ఒంటరిగా ఉన్నాడు. ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నాని దగ్గరకు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ చీకట్లో ఉన్నప్పుడు దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. యాకోబు, భయపడబాకమ్మా, నీకు నేను సహాయం చేస్తా, నీకు నేను తోడుగా ఉంటా. కష్టం, నష్టం, ఇబ్బంది, ప్రతి పరిస్థితుల్లో కూడా మన కుడి చేతిని పట్టుకొని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వస్తే, గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చాడా? ఆయన దగ్గరికి తీసుకొచ్చారా? గుడ్డివాడిని ఆయన దగ్గరికి తీసుకొచ్చారా లేదా? ఆయన దగ్గరికి తీసుకొచ్చాక ఆయన ఏం చేశాడు? గుడ్డివాడిని చెయ్యబట్టుకొని, దేవునికి స్తోత్రం, ఆ గుడ్డివాడిని చెయ్యబట్టుకొని ఊరి బయటికి తీసుకొని వెళ్ళాడు. అయ్యా, నువ్వు బలహీనుడివి, నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తా, నీకు కనపడదు, నేనున్నా, నిన్ను నడిపిస్తా రా అని ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళాడు. అని ఊరి వెలుపలంటే దగ్గరగా ఎంత దూరం ఉన్నాడు? 1 కిలోమీటర్ వేసుకోండి మినిమం, తక్కువలో తక్కువ 1 కిలోమీటర్ దూరం ఆ గుడ్డివాన్ని నడిపించుకుంటా తీసుకెళ్ళాడు. నేనున్నానయ్యా, నేను నడిపిస్తాను నిన్నని. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాకోబుతో కూడా అంటున్నాడు, యాకోబు, నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తానయ్యా. ఒకటి ఏమర్థమవుతుందంటే, మన దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలను చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఆ తర్వాత యాకోబుని ఎన్ని విషయాల్లో నడిపించాడు, ఎన్ని విషయాల్లో. మామ దగ్గరికి వెళ్తే అక్కడ తోడుగా ఉన్నాడు, భార్యలను ఇచ్చాడు, దాసదాస్యాలను ఇచ్చాడు, మరలా తీసుకొచ్చాడు వీళ్ళ ఊరికి. అన్న దగ్గరికి తీసుకొచ్చాడు, అక్కడ తోడుగా ఉన్నాడు. అన్నకి ప్రేమ కలిగేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. చెయ్యి పట్టుకొని నడిపించడం అంటే ఇది. మన మార్గాలన్నింటిలో ఆయన ఆ విధంగా తోడుగా ఉండి మన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు ఆయన. అట్లా యాకోబుకి అన్ని విషయాల్లో దేవుడు ఆ విధంగా తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపించాడు. అక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు, యాకోబు, భయపడబాక, నేను నీకు తోడుగా ఉంటా, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తా, నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తా. దేవునికి స్తోత్రం.